భూమి కంపించేలా యుద్ధరంగంలో కుమారస్వామి దేవసేనకు నాయకత్వం వహించాడు. దేవతలు ధైర్యంగా ముందుకు సాగగా తారకాసురుని రాక్షస సైన్యం మహాసంగ్రామానికి సిద్ధంగా నిలిచింది. కుమారస్వామి ఆజ్ఞతో దివ్య బాణాలు ఆకాశాన్ని నింపాయి. రాక్షస యోధులు భయమెరగకుండా దూసుకొచ్చారు. మహాయుద్ధం ప్రారంభమైంది. రాక్షస సేనాధిపతులు భయంకరమైన మాయాశక్తులను ప్రయోగించారు. అయితే దేవతలు తమ దివ్యశక్తితో వాటిని ఎదుర్కొన్నారు. యుద్ధరంగం దివ్యకాంతితో ప్రకాశించింది. అపార ధైర్యంతో కుమారస్వామి యుద్ధరంగంలోకి దూసుకెళ్లాడు. ఆయన దివ్యశక్తి ఆయుధం అనేక మంది రాక్షస యోధులను ఓడించి దేవసేనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దూరం నుండి యుద్ధాన్ని గమనించిన తారకాసురుడు పరిస్థితి మారుతోందని గ్రహించాడు. తీవ్రమైన కోపంతో తన మహా ఆయుధాన్ని ఎత్తి స్వయంగా యుద్ధరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.